నన్ను ఆనందపరిచేది నాలోనే ఉంది, బాహ్యంగా లేదని తెలుసుకోము. అప్పటి వరకు ఏం చేస్తూ ఉంటాం, బాహ్యంగానే మనం వెతుకుతూ ఉంటాం కదా. బాహ్యంగా ఉన్న పరిస్థితులు కానీ, బాహ్యంగా ఉన్న వ్యక్తులు ఎవరో నాకు సంతోషాన్ని కలిగించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమంటున్నారు, నిన్ను నిజంగా ఏ విషయాలు బాధ పెడుతున్నాయి, అసలైన ఆనందం నీలో ఉంది కదా, అంత శక్తి నీలో ఉంది కదా, అది వదిలేసుకొని ఎందుకు నువ్వు బాహ్యపరంగా బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నావు? ఆ వెతికినప్పుడు ఏమొస్తుంది అంటున్నారు, ఆఖరికి నీకు వచ్చేది దుఃఖమే. అందుకని ఏమంటున్నారు, నువ్వు నీలో ఉన్న శక్తిని తెలుసుకో, నీలో ఉన్న సత్యమైన ఆనందాన్ని తెలుసుకో, అక్కడ నువ్వు ఆనందాన్ని అనుభవించే. తప్పితే ఎందుకు దుఃఖపడుతున్నావు, అసలు దుఃఖానికి ఏంటి విషయం ఏంటి, మూలం ఏంటి అనేది మనం ఆలోచించుకుంటూ పోతే ఏం తెలుస్తుంది, బాహ్యంగా ఏదో మనం ఆశిస్తూ ఉంటాము. ఆ బాహ్యంగా దేన్ని ఆశిస్తున్నామో అది చూస్తేనేమో అశాశ్వతము, అదేమి మనకి శాశ్వతంగా రాదు. అందుకని ఏమంటున్నారు, నువ్వు దేన్నన్నా ఆశించేటప్పుడు దాని మూలానికి వెళ్తే నీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, నేను దేన్ని ఆశిస్తున్నాను దానివల్ల నేనేమి పొందను, దానివల్ల కేవలం నా దుఃఖమే మిగులుతారు కానీ సంతోషం మిగలదు. అంతేకాకుండా ఏమంటున్నారు, నీలోనే శక్తి ఉంది, నీకొక మంచి జరుగుతుందన్న, ఆనందం వస్తుందన్న, దుఃఖం వస్తుందన్న, నీలో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకోలేదు కాబట్టి బాహ్యంగా ఏదో ఉంది, దేని నుంచి మనం పొందాలని ప్రయత్నం చేస్తున్నావు అంటున్నారు. అందుకని నీలో శక్తి ఉంది, దాన్ని ఉపయోగించుకొని మనలో ఉన్న సచ్చిదానందాన్ని కనుక మనం గ్రహించుకుంటూ పోతే ఆనందం కోసం ఎక్కడికో వెతకాల్సిన అవసరం కానీ, అక్కడికి వెళ్ళి దుఃఖాన్ని పొందాల్సిన అవసరం కానీ ఉండదు. ఓ శక్తిశాలి, నీ సర్వశక్తి స్వభావాన్ని వ్యక్తీకరించు, ఈ సమస్త లోకము నీకు పాదాక్రాంతం అవుతుంది. శక్తివంతమైంది ఆత్మే కానీ జడ పదార్థం కాదు. ఓ శక్తిశాలి అంటున్నారు, నిజంగా మనం శక్తిని తెలుసుకుంటే ఏమని చెప్తున్నారు, మనలోనే అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి మనం తెలుసుకోనంతసేపే ఆ శక్తి ఎక్కడో ఉంది, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో మన ప్రభావితం చేస్తూ ఉంటారని ఆ బయట ఎదుగుతాం. తప్పితే నిజంగా మనలో ఉన్న శక్తిని కనుక మనం తెలుసుకుంటూ పోయామా, ఆ శక్తితో మనం సాధించలేనిది ఏమీ ఉండదు. అందుకని ఏమంటున్నారు, ఓ శక్తిశాలి అంటున్నారు, మనల్ని మించిన శక్తిశాలి ఇంకొకడు ఉండడు. నిజంగా మన శక్తిని మనం తెలుసుకుంటే గనుక నీ సర్వశక్తి స్వభావాన్ని వ్యక్తీకరించు, నీకు ఉన్న శక్తి ఏదుందో దాన్ని నువ్వు తెలుసుకొని దీన్ని నువ్వు వాడుకో. ఎప్పుడైతే మనకి భగవంతుడు ఎందుకు ఇస్తాడు ఏదైనా సామర్థ్యాన్ని, శక్తిని, అది మనం వాడుకోవడానికే ఇస్తాడు. సో ముందు మనం తెలుసుకోవాలి, దాన్ని వ్యక్తీకరించు, దానికి తెచ్చుకో బయటికి, ఏ రకంగా ఆ శక్తిని ఉపయోగించాలి. ఎప్పుడు శక్తిని ఏమంటారు, నువ్వు సదుపయోగం చేసావా అది ఇన్నింతే అవుతూ ఉంటారు, అదే శక్తిని నువ్వు దుర్వినియోగం చేసావా నిన్ను అది కిందకి తోసేస్తుంది. అందుకని ఏం చేస్తారు, నువ్వు శక్తిని ఉపయోగించు, కానీ ఆ శక్తిని ఏ మార్గంలో ఉపయోగిస్తున్నావు అనేది నీ లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. నీ లక్ష్యం కనుక సరి అయినది ఉండి నువ్వు సరి అయిన మార్గంలో ఉన్నావా, నీ శక్తి ఇంకా అన్నింతలయ్యి నిన్ను ఇంకా ఇంకా పైకి తీసుకొని వెళ్తుంది కదా. అందుకని ఏమంటున్నారు, నీ శక్తిని నువ్వు వ్యక్తీకరించు అంటున్నారు. ఈ సమస్త లోకము నీకు పాదాక్రాంతం అవుతుంది. అంటే నువ్వు ఎలా కావాలో నీకు వాళ్ళు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అందుకని ఏమంటారు, నిజంగా నువ్వు సన్మార్గంలో ఉన్నావా, నిజంగా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందావా, నీ శక్తిని నువ్వు తెలుసుకున్నావా, నువ్వు దాన్ని వ్యక్తీకరించావా, సర్వలోకము నీకు పాదాక్రాంతం అవుతుంది. కాబట్టి ఏమంటున్నారు, నీలో ఉన్న శక్తి నువ్వు తెలుసుకో. తప్పితే నాలో శక్తి లేదేమో, ఇంకా ఎవరి దగ్గర ఎక్కడో ఉందేమో బాహ్యంగా ఎత్తుకున్నంతసేపు కేవలం మనం సమయాన్ని వృధా చేసుకోవడం తప్పితే మనకి దానివల్ల వచ్చే లాభం ఏమీ ఉండదన్నమాట.